కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ చరిత్రలో నిలిచేలా విశాఖలో యోగా డే మీడియా సమావేశం. విశాఖ జిల్లా గాజువాక సమీపం గొత్తినవానిపాలెంలోని సుందర్ విశ్వతేజ చారిటబుల్ ట్రస్ట్ వేదిక అయింది. గాజువాక విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో నిలుస్తోంది అని తణుకు శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. మోదీ పిలుపుతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అందుకు యోగా సాధన ఎంతైనా అవసరమని అనేక సందర్భాల్లో మోదీ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిరంతర యోగా సాధన ఆయుష్ను పెంచుతుందని అన్నారు. 21న జరిగే కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలోని కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, బోండా జగన్, బొడ్డు నరసింహ, పాత్రుడు, రాజన రామారావు, విల్లా రామ్మోహన్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గాజువాక కూటమి నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో 2015లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. తరువాత ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా 11వ సారి మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ నిర్వహించడానికి అన్ని సన్నాహక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొంటున్నటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో పాటుగా ప్రజలందరిలోనూ కూడా యోగా పట్ల ఒక అవగాహన కల్పించే విధంగా, యోగాని ప్రతి ఒక్కరి జీవిత భాగస్వామిగా చేసుకునే విధంగా, యోగా ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని, యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా, ఈరోజు భారతదేశంలో ప్రాచీనమైనటువంటి యోగా ఎంతో మందికి ఆరోగ్య ప్రదాయనిగా ఉంది. అటువంటి యోగాని ఈరోజు ప్రజలందరిలోనూ కూడా భాగస్వామ్యం చేసే విధంగా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈ యోగా ద్వారా, యోగాంధ్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉండి ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్ కేంద్రంగా 5 లక్షల మందితో నిర్వహించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి అనుగుణంగా ఈ యోగాంధ్రకు సంబంధించి ఇక్కడ ఈ 5 లక్షల మంది పాల్గొనే విధంగా చేసేటటువంటి ఏర్పాట్లలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువ నాయకులు లోకేష్ గారు,
అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ ఏర్పాట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని విధాలుగాను కూడా దీన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారితో పాటుగా మనం దాదాపు 26 కిలోమీటర్ల స్ట్రెచ్లో బీచ్ రోడ్ నుంచి ప్రారంభించుకుని ఈరోజు 26 కిలోమీటర్ల స్ట్రెచ్లో 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని, యోగాంధ్రని చేపట్టడం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 60,000 మంది ఈ నియోజకవర్గం నుంచి పాల్గొనాలనే లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది. గత నెల రోజులుగాను కూడా యోగాంధ్రని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల ప్రతి సచివాలయ పరిధిలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ యోగాంధ్రలో పాల్గొనే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 గ్రామాల్లో ఈ యోగాని ఆ రోజు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 2 కోట్ల పైగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రజలందరూ కూడా చేసుకున్నారు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. అంటే ప్రజల్లో ఆ విధమైనటువంటి స్పందన కనిపిస్తుంది. దానిలో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా 60,000 మంది పాల్గొనే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి డివిజన్ నుంచి 2,000 నుంచి 3,000 మంది హాజరయ్యే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లని కూడా చేసి ఈ కార్యక్రమం ద్వారా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని దీనిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే విధంగా, అంటే ఉదయం 7:30 గంటలకి ప్రధానమంత్రి గారు పాల్గొంటారు కనుక 3 గంటలకల్లా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి వారందరూ కూడా ఉదయమే పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన నియోజకవర్గం నుంచి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా కూటమి నాయకులందరూ కూడా అధికారులతో ఇక్కడ సమన్వయం చేసుకుని ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఈ మొబిలైజేషన్ ఏర్పాట్లు కానీ, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ అన్ని విధాలుగాను కూడా చూసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిశీలకంగా నేను ఇక్కడ నన్ను పార్టీ పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లని సక్రమంగా చూసి ఈరోజు ఈ యోగాంధ్రని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించే విధంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వేమన పద్యాలతో కూచిపూడి నృత్య ప్రదర్శన భళా అనిపించింది. చిన్నారుల కళా అభినయం మంత్రమగ్ధులను చేసింది. ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం గొంతినవానిపాలెంలోని సుందర్ విశ్వతేజ చారిటబుల్ ట్రస్ట్ వేదికైంది. 2 నెలల పాటు వేమన పద్యాలతో కూచిపూడి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అందులోని చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న తమ సంస్థ వేసవిలో ఉచిత నృత్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసినట్లు ట్రస్ట్ చైర్మన్ ప్రియదర్శిని, కార్యదర్శి జోనా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కోశాధికారి ఎన్ మణి, నందు, విశిష్ట అతిథి ఏ సాయి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. कपीता खड़गामुख सूची चंद्रकला पद्मभूष सर्वशीष मुगशीष सिंहामुख कांगूल अलपद्म चतुर ब्रह्मर हंसाशय हंस अड्डपताकं कतरी
కరీముఖం మయూరం అర్ధచంద్ర అరాళం సుగతున్నం ముష్టి శిఖారం కపితం కటకాముఖం సూచి చంద్రకళ పద్మకోశ సర్పశీష మృగశీష సింహాముఖం కాంగూలం అలపద్మ చతుర బ్రహ్మర హంసాస్య హంసపక్ష సందుంసుం ముకూల తామచూడం త్రిశూలం. ఓకే ఒక నిమిషం ఇలా చూడండి సార్. ఓకే మేడం గారు చూడండి. ఓకే ఇది అవుతుంది కదా. ఇలా చూడండి, ఇటు చూడాలి. ఓకే నెక్స్ట్ ఒక నిమిషం. ఓకే చూడాలి పాప. నవ్వండి. చిన్న స్మైల్. వెయిట్ అందరూ వచ్చారమ్మా. అలా ఎవరు ఆఫ్సెట్ అవ్వాలి. ఒక కష్టాలు తెస్తాను. ప్రోగ్రామ్ ఏంటి డీటెయిల్స్ చెప్పండి. ఎలాంటి చేస్తున్నారు, ఏంటి, ఇవాళ ఏం చేస్తున్నారు? చారిటబుల్ ట్రస్ట్ అద్భుతంగా కార్యక్రమాలు చేస్తుందండి. మొన్న సమ్మర్లో కూడా ఒక వాటర్ క్యాంప్ పెట్టారు, చాలా చక్కగా చేశారు. అలాగే ఇక్కడ కూచిపూడి ప్రోగ్రామ్, అదే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అయితే ఈ కూచిపూడి మేడం గారు కూడా చక్కగా ప్రతిదానికి అటెండ్ అయ్యి చక్కగా పిల్లలకి చాలా జాగ్రత్తగా నేర్పారు. తద్వారా ఈ వేమన పద్యాల మీద ఈ కూచిపూడి డ్యాన్స్ పెడదామనేసి పెద్దలు నిశ్చయించారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే చాలా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. అవన్నీ వాటికి కూడా భగవంతుడి తగ్గ శక్తినిచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మరి మా ట్రస్ట్లో నేను ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను. మా సెక్రటరీగా ఉన్నాను. మా ట్రస్ట్ చైర్మన్ గారు ప్రస్తుతం క్యాంప్లో ఉండటం వల్ల ఆమె అటెండ్ అవ్వలేదు. మా ట్రస్ట్ ట్రెజరర్ గారు, ట్రస్ట్ ఆనరబుల్ చైర్మన్ గారు ఉన్నారు. అయితే మేమందరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో సెలవేంద్రం పెట్టడం జరిగింది మన ఆదర్శ్ గ్రౌండ్ దగ్గర. అలాగే మరి ఈ వేసవి సెలవులో ఒక ప్రోగ్రాం చేయాలని ఆలోచన కలిగి ఏం చేద్దామని చెప్పి మేడంకు ఒక చిన్న తలంపు వచ్చింది. వేమన పద్యాల మీద కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలని ఎప్పటి నుంచో ఆమెకి తలంపు ఉంది. మరి టీచర్ కూడా మాకు దొరకటం చాలా సంతోషం. మరి ఆ టీచర్ గారు చాలా బాధ్యతగా ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఆమె మరి ఎండైనా వర్షమైనా ఏదైనప్పటికీ ప్రతిరోజు చక్కగా క్లాసులు పెట్టారు. మరి దీని ద్వారా విశ్వసుందర చారిటబుల్ ట్రస్ట్ ఒక మతానికి కానీ కులానికి కానీ సంబంధం లేకుండా అందరినీ కలుపుకుని కొంతమందిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విశ్వసుందర చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నాము. ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తర్వాత చెన్నై ఇలా కొన్ని ప్రాంతాల్లో విస్తరించిపోతుంది. మేము రానున్న దినాల్లో ఒక ఆర్ఫన్ హోమ్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాం. మరి అంతేకాదు కొంతమంది రైతులకి వలలు కానీ మరి విత్తనాలు కానీ ఇలాంటి కొన్ని ఇవ్వటానికి ప్రిపేర్ చేస్తున్నాం దేవుడి చిత్తమైతే. రానున్న దినాలలో ఈ విశ్వసుందర చారిటబుల్ ట్రస్ట్
ఇక్కడ మన సిటీలో ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ప్రతి స్లమ్ ఏరియాలో రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి పిల్లలకి మంచి విద్య, చదువు, మరి ఫీడింగ్ అనేకమైన విషయాలలో వారికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. మరి ఈ ట్రస్ట్కి ఎవరైనా మరి మాతో కలిసి పనిచేయాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది గాజువాక గొంతునవానిపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్కనే మన ఆఫీస్ ఉంది. మేడం గారు అలాగే కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఉంటున్నారు. ఈ యొక్క సంస్థని ఇంకా ముందుకు నడిపించాలని చాలా ఉద్దేశం కలిగి ఉన్నాం. ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కానీ మాతో కలవచ్చు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ చరిత్రలో నిలిచేలా విశాఖలో యోగా డే మీడియా సమావేశం. విశాఖ జిల్లా గాజువాక సమీపం గొంతినవానిపాలెంలోని సుందర్ విశ్వతేజ చారిటబుల్ ట్రస్ట్ వేదిక అయింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.